నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 17వ అధ్యాయం. కప్పరూపమును విడిచిన స్త్రీ తన వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగింది. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. నా జన్మస్థానం గోదావరి నదికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నా తండ్రి నన్ను కావేరీ తీర్థంలో నివసించే జ్ఞానానందుడనే బ్రాహ్మణునికి వివాహం చేసి ఇచ్చాడు. అతడు గొప్ప జ్ఞాని, దైవభక్తుడు, వినయశీలుడు. వివాహం అయిన తర్వాత నేను నా భర్తతో కలిసి కాపురానికి వెళ్ళాను. కొంతకాలానికి మాఘమాసం ప్రారంభమైంది. ఒకరోజు నా భర్త నాతో ఇలా అన్నాడు: ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది. ఇది అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘస్నానం చేస్తూ వస్తున్నాను. నీవు నా భార్యవు కాబట్టి ఈ మాఘమాసమంతా కావేరీ నదిలో స్నానం చేయాలి. ప్రతిరోజు తెల్లవారగానే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి వెళ్ళి స్నానం చేయాలి. అనంతరం సూర్యునికి నమస్కరించాలి. నది ఒడ్డున విష్ణువు చిత్రపటాన్ని పెట్టి పుష్పాలు, గంధం, అగరు, ధూపదీపాలతో పూజ చేయాలి. బెల్లం లేదా ఖండశర్కర నైవేద్యంగా సమర్పించాలి. తరువాత తులసి తీర్థాన్ని తలపై ధరించాలి. ఇంటికి వచ్చి ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మాఘపురాణం చదవాలి. ఇలా చేస్తే నీకు శుభ ఫలితాలు కలుగుతాయి. నీ 5వతనం సుఖంగా ఉంటుంది అని చెప్పాడు. కానీ నేను ఆయన మాటలు లెక్క చేయలేదు. అతన్ని తక్కువగా చూసి నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. నా భర్త శాంత స్వభావుడు అయినా నా అహంకారపూరితమైన మాటల వల్ల అతనికి కోపం వచ్చింది. అతడు నన్ను శపించాడు. ఓ మూర్ఖురాలా, నీవు ఇంతటి దైవద్వేషివని నాకు తెలియలేదు. మాఘమాస వ్రతాన్ని నీచంగా చూస్తున్నావా? సరే, నీ పాపమే నిన్ను శిక్షిస్తుంది. నీవు కృష్ణానది తీరంలో ఉన్న రావి చెట్టు తొర్రలో కప్ప రూపంలో జీవించాలి అని శపించాడు. ఆ శాపం విని నేను వణికిపోయాను. అప్పుడు నాకు నా తప్పు తెలిసింది. నేను పశ్చాత్తాపంతో భర్త పాదాలపై పడి, నాకీ శాపం ఎలా తొలుగుతుంది? మళ్ళీ మిమ్మల్ని నేను ఎలా కలుసుకుంటాను? నాకు ప్రాయశ్చిత్తం లేదా అని వేడుకున్నాను. అప్పుడు నా భర్త కొంతసేపు ఆలోచించి ఇలా చెప్పాడు: గౌతమ మహర్షి గోదావరి తీరంలోని తన ఆశ్రమం నుంచి ఉత్తర దేశ యాత్రకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాడు కృష్ణానదిలో స్నానం చేయడానికి వస్తారు. ఆ సమయంలో నీవు ఆయన దర్శనం పొందితే ఆయన మహిమ వల్ల నీకు మళ్ళీ నిజరూపం లభిస్తుంది అని చెప్పాడు. అలా చెప్పగానే నేను కప్పరూపాన్ని ధరించాను. నా మూర్ఖత్వానికి నా భర్త కూడా విచారించాడు. నేను కప్పగా మారి కృష్ణానది తీరంలోని రావి చెట్టు తొర్రలో నివసిస్తూ మీరు వచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ జీవించాను. ఎంతకాలం గడిచిందో నాకు తెలియదు అని చెప్పింది. ఇది విన్న గౌతమ మహర్షి నాతో ఇలా అన్నారు: అమ్మాయి, భయపడకు. నీకు ఈ శాపం వచ్చి 1000 ఏళ్లకు పైగా అయింది. ఈ కాలం అంతా నీ భర్త ఒంటరిగా జీవిస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ చివరికి మరణించాడు. అతడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. మాఘమాస మహిమ అపారమైనది. ఇది సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానం మాత్రమే కాదు, మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఈ వ్రతం విష్ణువుకు అత్యంత ప్రియమైనది. ఇది మాఘమాసం. ఈ సమయంలో స్త్రీలు గాని పురుషులు గాని ప్రాతకాలంలో నది స్నానం చేస్తే విష్ణు సాన్నిధ్యం పొందుతారు. మాఘశుద్ధ పాడ్యమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ శ్రవణం చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి. భక్తితో మాఘపురాణం విన్నవారికి తప్పక మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. ఈ విధంగా గౌతమ మహర్షి ఉపదేశించిన కథను మహేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. మాఘపురాణం 17వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.